మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యుద్ధాశూరుడవైన యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి మరొక నూతన దినమును మా జీవితాల్లో దయచేసి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈనాడు అనేక మంది జీవితాలలో ఇంట బయట వారి మీద శారీరకముగా, మానసికముగా, మాటల ద్వారా, క్రియల ద్వారా దాడి చేసే మనుష్యులు అధికముగా ఉన్నారు. వారి వలన భయపడుతూ దినముక గండముగా బ్రతుకును వెళ్లదీస్తున్న వారు ఎందరో మన చుట్టూ ఉన్నారు. నిత్యము యుద్ధము చేస్తూ విసిగిపోతూ ఉన్నవారు కోకొల్లలు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు కూడా అటువంటి మనుషుల మధ్య జీవిస్తూ నలిగిపోతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు నీతో యుద్ధము చేస్తూనే ఉంటారు, కానీ నిన్ను విడిపించుటకు నీ దేవుడు నీకు తోడై ఉండగా వారు నీపైని విజయము పొందజాలరు. ప్రియ దైవజనమా, దేవుడు తోడుగా ఉండడం వలన ఏమి జరుగుతుందో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11, 12 వచనాలలో గమనిస్తే, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు, నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. ప్రియ దైవజనమా, దేవుడు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు పోరాటాలతో విసిగిపోయి ఉంటే ఎవరైతే నీతో పోరాడుతూ ఉన్నారో వారిని ఇక మీదట నీవు కనుగొనవని, వారు మాయమైపోతారని, నీ నుండి దూరమైపోతారని, నీతో వాదించేవారు మాయమై నశించిపోతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవెదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కృంగిపోక, నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడు, నీ పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గ్రహించి ధైర్యముగా, నిబ్బరముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. శ్రమ కలిగినప్పుడు, నిందలు, అవమానములు కలిగినప్పుడు మనము కృంగిపోకూడదు. వాటన్నిటి నుండి లేవనెత్తే దేవుని హస్తము మనతో కూడా ఉన్నదని అనునిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని హింసించు వారిని బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల హింసను తట్టుకునలేక మూలుగులు పెట్టుతూ మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు దిగివచ్చినాడు. ఈనాడు నీవున్న పరిస్థితిని కూడా నిన్ను చూస్తున్న దేవుడు ఆ పరిస్థితి నుండి విడిపించడానికి ఆకాశ వాహనుడై దిగి వస్తాడు. కాబట్టి ఈ వాక్యము వింటున్న మీలో ఎవరైనా ఇటు నిరీక్షణ కలిగి జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే జీవిత పోరాటములో నలిగిపోతూ ఉన్నారో, తమ చుట్టూ ఉన్న వారి వలన మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారో, అతి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. వారి పక్షముగా యుద్ధము చేసే దేవుడవని, వారి పక్షముగా వ్యాజ్యమాడే దేవుడవని మీరు వారితో మాట్లాడినందుకు వందనాలు. వారున్న పరిస్థితులన్నిటి నుండి విడిపించుటకు వారి కొరకు మీరు దిగి వస్తానని వాగ్దానం చేసిన తండ్రివైనందుకు మీకు వందనాలు నాయన. ఎంతమంది వాక్యము వింటూ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ విడిపించమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్.